ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 27 మండలాల్లోని 514 సర్పంచ్లు 4942 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 30 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17 సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని 131 పంచాయతీల్లో 10 ఏకగ్రీవమయ్యాయి. 121 సర్పంచ్ పదవులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 114 పంచాయతీల్లో 2 ఏకగ్రీవమయ్యాయి. 112 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కొమరం భీం జిల్లా విషయానికి వస్తే ఒక పంచాయతీ ఏకగ్రీవమైంది. 112 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. రైట్, ఆదిలాబాద్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏ విధంగా ఉంది? 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది కదా, సమస్యాత్మక కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారా? గుడ్ మార్నింగ్ ఆశ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 72 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఇప్పటికే అధికారులు కూడా ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారాతో పాటు ఇటు వెబ్కాస్టింగ్ ద్వారానైతే పూర్తి స్థాయిలోనైతే మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27 మండలాల్లో రెండో విడతలో 514 గ్రామ పంచాయతీలతో పాటు 4942 వార్డు మెంబర్ స్థానాలకు అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో విడతకు సంబంధించి 30 పంచాయతీలు అయితే సర్పంచులు అయితే ఏకగ్రీవం అయ్యారు. ఇందులో 15 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కాగా 11 మంది బీజేపీ, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇద్దరితో పాటు ఇతరులు అయితే ఒకరైతే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి విడతలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 506 సర్పంచ్ స్థానాలకి ఇటు ఎన్నికలు అయితే జరగగా కాంగ్రెస్ పార్టీ 236 స్థానాల్లో ఆధిక్యతను అయితే చూపెట్టింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ 122 స్థానాలు, బీజేపీ 40 స్థానాలతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు అయితే 100 స్థానాల్లో అయితే గెలిచిన పరిస్థితులు అయితే. ఈ నేపథ్యంలో మొదటి విడతలోనైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన హవాను కొనసాగించడంతో అయితే రెండో విడత మూడో విడతలో కూడా అదే హవాను అయితే కొనసాగించాలంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చూస్తున్న పరిస్థితులు అయితేనే. ఇప్పటికే రెండో విడతకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జరగనున్న పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. పూర్తిగా అధికారులు అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మొదటి విడతలో ఏ రకంగా పోలింగ్ తో పాటు కౌంటింగ్ ప్రక్రియ ఎంత సజావుగా సాగిందో రెండో విడతలో కూడా అదే విధంగా పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 7 గంటలకైతే కొంత తక్కువ మొత్తంలోనైతే మనకి ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి విడుదలగా కొంత మందకొడిగా ఈ పోలింగ్ అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.